आदाब, नमस्ते, वेलकम टू आहा इही ओहो। సో మరి ఇంత డిఫరెంట్ షోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ముందుగా ఆహా టీమ్. So the second team, let's welcome Oho team. Johnny Ekapar, Aindino Kuravappa, Pachinapate Okatappa, Alphabet Kuravappa. So మరి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరి పర్ఫార్మెన్సెస్ చూసే ముందర లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జ్, ప్యారడీ మాంత్రికుడు జొన్నవిత్తులు గారు. వెల్కమ్ సార్. సో అలాగే వీ హ్యావ్ అ వండర్ఫుల్ స్పెషల్ గెస్ట్. ఈయన గురించి చెప్పాలంటే 80s లో పుట్టిన ప్రతి కిడ్ కి డెఫినెట్ గా తెలిసే మనిషి. ఆయన వృత్తే ఆయన ఇంటి పేరు కూడా. ఆయన పిలిచేటప్పుడు ఆయన వృత్తి ఫస్ట్ వచ్చి తర్వాత ఆయన పేరు వస్తుంది. అంత వెరీ ఫేమస్, వెరీ సీనియర్ మోస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. హీ ఈస్ నన్ అదర్ దాన్ మిమిక్రీ శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు ఆహా ఇహి ఓహో. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు సూపర్ గా, నిజంగా మా అందరికి ఆహా లాగా ఉంది. డెఫినెట్ గా మీ మాట విని మేమందరం హిహిహి అని అవుతాము. తప్పకుండా ప్రేక్షకులు కూడా అనుకుంటా డెఫినెట్ గా. మీ గొంతు కాకుండా ఇంకో డిఫరెంట్ గొంతు ఏమన్నా విందాం అనుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఈటీవీ ప్లస్ లో ఆహా ఈహి ఓహో అంటూ ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. నేను పేరడీల గురించి వినడమే కానీ ఆ పేరడీలు ఎలా ఉంటాయి, ఎంత బాగా ఉంటాయి అనేదాన్ని అంతకుముందు అనుభవంలోకి రాలేదు, విన్నాను. కానీ ఇవాళ ఇంతమంది కళాకారులు మీరు ప్రోత్సహిస్తున్నారు, చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అమ్మగారి ప్రోగ్రామ్ లో. డెఫినెట్లీ మీ మిమిక్రీ అనేది ఇస్ లైక్ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఆ టైంలో. అండ్ నాకు తెలిసి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎంతమందిని చూసినా తన వాయిస్ ని తనే మింగి కడుపుతోటి మాట్లాడించిన వాళ్ళని మిమ్మల్ని చూసాను నేను. అది సౌండ్ ఇల్యూజన్ పేరుతో చేస్తాను. ఎగ్జాక్ట్లీ, సౌండ్ ఇల్యూషన్. వావ్, యూ వుడ్ డెఫినెట్లీ వుడ్ లవ్ టు హియర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసే టైము. సో ముందుగా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆహా టీం నుంచి. వినపడలేదా? మళ్ళీ చెప్తాను. అది మ్యాటర్. అర్థం కాలేదు కదా? వచ్చే కంటెస్టెంట్ పేరు చెప్తాను, తర్వాత మీకే అర్థం అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ రమణి. చించుకున్నా నీకు వినపడదే, చించుకున్నా నీకు వినపడదే, ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగవునా, ఆటం బాంబే పక్కన పడ్డా తొడకవుగా, లావు పూరాలే చెవిలో ఊదుతున్న బెణకముగా, గొప్ప ఇంజనీరు అంటే మురిసిపోయా, సౌండ్ ఇంజనీరు తెలిసి ముచ్చపోయా, సౌండ్ కొద్ది ఇయర్ ఫోన్స్ ఓవరుగా వాడావే, చెవులు రెండు పోయాయే, ఇంకా నా బతుకు డబ్బింగు లేకుండా గడవదుగా, ప్రతి నిమిషం సైగలతో వాగలేనుగా, బాబోయ్ చించుకున్నా నీకు వినపడదే, బాబోయ్ చించుకున్నా నీకు వినపడదే, ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగవునో. అబ్బా రామా అంటే బూతులాగా వినబడుతోంది, నీ జిమ్మడ అంటే థ్యాంక్ యూ అంటాడే,
ఫుల్ సౌండ్ ఉంటే మ్యూట్ లో ఉందంటాడే 1000 వాలా పిలిచి సౌండే లేదంటాడే కర్మ చించుకున్నా నీకు వినబడదే ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగవునోరే నిన్నే చించుకున్నా నీకు వినబడదే ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగవునో మొగుడో ఎక్స్క్యూజ్ మీ అంటే ఎస్సు కిస్ మీ అనుకోని మేడం ముకి ముత్తడితే మెడ పట్టుకు గంటిందే సిగ్నల్ చంపే కొడితే పోలీసే చెవిలోన ఒరిజినల్ చూపించమంటే చూపాడని అన్నాడే నీకు నమస్కారం చించుకున్నా నీకు వినబడదే నా కర్మ చించుకున్నా నీకు వినబడదే ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగోనో ఆటం బాంబే పక్కన పట్టా తొడకవుగా లావు పూరాలే చెవిలో ఊదిన బెణకవుగా గొప్ప ఇంజనీరు అంటే మురిసిపోయా సౌండ్ ఇంజనీరు తెలిసి ముచ్చపోయా నీ స్టైలు కొద్ది ఇయర్ ఫోన్స్ ఓవరుగా వాడావే చెవులు రెండు పోయాయే ఇంకా నా బతుకు డబ్బింగు లేకుండా గడవదుగా ప్రతి నిమిషం సైగలతో వాగలేనుగా చించుకున్నా నీకు వినబడదే కర్మ చించుకున్నా నీకు వినబడదే ఒరేయ్ చించుకున్నా నీకు వినబడదే ఇంకా ఎన్నాళ్ళకి నీ స్పీకరు బాగవునో కర్మ కర్మ రమణి గారు మీకు పెళ్ళైందా? అయిందండి. సో మీ మొగుడిని కూడా మీరు ఒరే అంటారా? అనండి విసుగొస్తే అంటాను. విసుగొస్తే అంటారు. అయితే నాకు మన్మధుడు సినిమా గుర్తొస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏమండి సుబ్బారావు ఒరే లాస్ట్కి అదే స్టేజ్ లో ఉంది. సార్ చాలా బాగా అద్భుతంగా పాడావని నీకే తెలుసు. పాడుతున్నప్పుడు ప్రతి అక్షరము నువ్వు రెండర్ చేస్తున్నప్పుడు నీకున్నటువంటి ఆత్మవిశ్వాసం చాలా అద్భుతంగా అది కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ చేసింది ఏంటంటే పర్ఫార్మెన్స్, అద్భుతమైన నటన చూపించావు. చాలా చాలా అద్భుతంగా పాడావు. శ్రీనివాస్ గారు నిజంగా ఒక అమ్మాయికి అలాంటి చెవులు వినపడినటువంటి భర్త పెద్దవాడు మోసం చేసి పెళ్లి చేస్తే ఎలా ఫీల్ అవుతుందో లేదా అని పేరుడు రూపంలో వినిపించింది అద్భుతంగా. అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక నటీమణికి ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి. రెండోది భావగీతం పాడేటప్పుడు ఆ గాత్రంలో కూడా ఎక్స్ప్రెషన్స్ పలికితే మంచి గాయనీమణి అవ్వచ్చు. కాస్త సంగీతం నేర్చుకుని సాధన చేస్తే మంచి గాయనీమణి అవ్వచ్చు. భావగీతాలు అద్భుతంగా పాడవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఓహో టీం నుంచి పార్థివ్ రాబోతున్నాడు. హమ్మ సాంగ్ తోటి చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. సో లెట్స్ వెల్కమ్ పార్థివ్. అది అరబిక్ కడలందం జడి సడుకే కన్నాలే జలి ఆట తలుక్కులే తవళుక్కు కౌగిల్లడి కన్నే ఇది హైటెక్ జనరేషన్ ప్రతి అడుగు ఓ ఫ్యాషన్ న్యూ లుక్ కోసం రాత్రి పగలు పరుగే పెట్టే ఈ లోకం ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్
చెత్త కూడా ఫ్యాషన్. చెవి రింగు తొడుగుతారు, నిక్కర్ చార్చి నడుస్తారు. ఆ వచ్చిన మనిషి పోయే కన్ఫ్యూజ్ చేస్తారు. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ప్యాంటు షర్టు చిరుగులు ఉంటే వేసేది లేదప్పుడు. ఎన్ని బొక్కలుంటే అంత ఫ్యాషన్ అని తొడుగుతారు ఇప్పుడు. వంటి మీద బట్టలంత కప్పుకుంటే అంత మంచిదప్పుడు. కచి ముక్కంత డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ రా ఇప్పుడు. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ఇది హైటెక్ జనరేషన్, ప్రతి అడుగు ఫ్యాషన్. న్యూ లుక్ కోసం రాత్రి పగలు పరుగే పెట్టే ఈ లోకం. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. నల్ల నల్లని పొడుగు చుట్టుంటే ఎంత గ్రేట్ నాడు. బోడి గుండుకే కలర్ లేకున్న కాలం వచ్చే నేడు. హిప్పీ కట్టింగ్ వాళ్ళ జటలేర్ర హెయిర్ స్టైల్ అప్పుడు. సగం గొడుగుతూ సగం బలిదితే లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ఇది హైటెక్ జనరేషన్, ప్రతి అడుగు ఫ్యాషన్. న్యూ లుక్ కోసం రాత్రి పగలు పరుగే పెట్టే ఈ లోకం. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ఇది హైటెక్ జనరేషన్, ప్రతి అడుగు ఫ్యాషన్. న్యూ లుక్ కోసం రాత్రి పగలు పరుగే పెట్టే ఈ లోకం. ఫ్యాషన్ ఫ్యాషన్ కొత్త కొత్త ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ చెత్త కూడా ఫ్యాషన్. What's up? ఓన్లీ ఫ్యాషన్. Yeah, that's true. So, ఇద్దరు ఎవరు ఫుల్ ఫ్యాషన్ బాగా ఫాలో అయ్యేవారు వాళ్ళిద్దరు? ఇద్దరు. ఇంటెలిజెంట్ ఆన్సర్. అయితే ఇద్దరిని ఒకటేసారి అడుగుదాం. చాలా ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అదే కదా ట్విస్ట్. ఏంటంటే ఆ చిరిగిన ప్యాంటు మీద చిరుగులు ఉండటం, తను అలాగే పెట్టుకుని వచ్చాడు పాటకు తగ్గట్టుగా. అంటే ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ఫ్యాషన్ ఉంటే డెవలప్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ప్యాషన్ ఉంటే మాత్రం డెవలప్మెంట్ ఉంటుంది. అవును సార్. యూ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ యాక్టింగ్. I know that. What Yes, I understood sir. is that from you, your performance, that you have a lot of passion towards acting, dancing and singing. I wish you all the best. థ్యాంక్ యూ సార్. గుండుంటే ఫ్యాషన్ అయింది కదా. ఎందుకంటే యాక్చువల్గా హెయిర్ కట్ చేసుకొని సెలూన్కి వెళ్తే మామూలు హెయిర్ కట్ చేయమంటే 300 రూపాయలు తీసుకుంటాడు. అదే గుండు చేసుకోవడానికి అయితే 20 రూపాయలే. మీకు చాలా చక్కని జుట్టు ఉండేది నాకు తెలిసి. ఇప్పుడు రాను 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 మరీ బాగా పలసపడిపోయి బట్టదలు వచ్చినట్టుగా సుస్పష్టంగా తెలుస్తోంది. అవును. ఇప్పుడు మరి దీని మీద మీకు ఎటువంటి భావం కలుగుతుంది ఈ బట్టదల మీద? ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా లార్జ్ ప్లేస్ ఫర్ కిస్సింగ్. గారు చాలా అద్భుతంగా ఉంది నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడిన విధానం కానీ, నీ డ్యాన్స్ కానీ, నువ్వు దాంట్లో లీనమైపోయావు. సరదాలో కొన్ని విలువలు ఉన్నాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. మరి ఆహా టీం నుంచి వినాయక్ అండ్ చందన. ఆగండి, నాకేంటి? నేనే పెద్ద పీనాస్ నన్నయ్య. మీరు నన్ను అడిగితే మళ్ళీ ఏమి ఇస్తాను మీకు? నేను ఏమి ఇవ్వలేను. నేను అంతే అంటావు? ఓన్లీ పర్ఫార్మెన్స్ అంటే మీ ముందు, తర్వాత నేను సరే చూస్తాను. వచ్చేయండి ఫస్ట్. సూర్యుడే సూర్యుడే సుకుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే. ఎంగి
మనుషులకు ఓసి నంబర్ 1 పీనాసి ఆస్తంతా పోగు చేసి బ్యాంకుల్లో దాచేసి వడ్డీలో రెంట్కిచ్చి ఇల్లేమో రెంట్కిచ్చి లాకర్లో పెట్టేసి డబ్బంటే పిచ్చొట్టేసి మనుషుల్ని తక్కువ చేసి చూస్తాడే పీనాసి చూస్తాడే పీనాసి చూస్తాడే పీనాసి పీనాసే పీనాసే నంబర్ 1 పీనాసే నా మొగుడిని చెప్తే నా మోషే వింతైన బద్మాషే బతుకంతా అమవాసే నా కర్మ కాలిగా మోసే డైలీ ఫైనాన్సే వీడి బిజినెస్ స్కిన్ అంతా దిక్కునేసే పర్సనాలిటీ ప్లస్ మ్యాటర్ మైనస్ పోవాలి వారణాసే బాయ్ బాటే నా చాదరబ్బాసే మా వంశం బ్లడ్ గ్రూప్ కామర్సే బాయ్ బాతే నా శ్వాసరబ్బాసే మా వంశం బ్లడ్ గ్రూప్ కామర్సే ఓసి నంబర్ 1 పీనాసి నంబర్ 1 పీనాసి నంబర్ 1 పీనాసి ఇంటికి బెగ్గరలాడులే విడు ఆ పనినే చెయ్యలేడే ఆ సబ్బే నిలవస్తుందిలే చూసేసి స్నానం కానిచ్చేసొస్తా గ్యాసు సిలిండర్ 6 నెలలు పని చేస్తుందే బస్తాడు రైస్ అంతా ఇయర్ అంతా సరిపెట్టేవే పురుగట్టి పాడైతే అవి కుక్కలు ముట్టవోరు నీ పీనాసి బుద్ధి తగలయ్యా ముందు చూపే నాకు ఉన్నదిలే కంది పప్పు ఓ డౌన్లో దాచేస్తా మార్కెట్లో డిమాండ్ వచ్చాక హై రేటుకి నేను అమ్మేస్తా పీనాసే పీనాసే పాపా నంబర్ 1 పీనాసే నా మొగుడే నా మొగుడే నా మొగుడే నా మొగుడే నా మొగుడని చెప్తే నా మోషే ఓసోసి పిల్ల వస్తానే పీనాసి తత్వం చెబుతానే దప్పెట్ట పోగు చెయ్యాలో పోగెట్టేసి శోభిస్తానే రాజా హే రాజా హే రాజా రాజా హే రాజా తుప్పుకో ప్రతిరూపము నేనులే బ్యాలెన్స్ పెన్నుంటే ఆ బ్రహ్మే నుంచేశాడే సేవింగ్స్ కు నేనే కింగులే షేవింగ్కే తప్పదులే ఏ దొంగే పుట్టుంటాడే వేస్టేజీ పదమంటో నా డిక్షనరీలో లేదే డ్రైనేజీ నేనంతే మరి ఎంతో ఇష్టం పడుతుందే చచ్చాక నీతోటి ఏది తీసుకుపోవు ఉన్నప్పుడు ధర్మం చెయ్యరా బాయ్ బర్తే నా డబ్బు బ్లడ్ ఆశే మా వంశం బ్లడ్ గ్రూప్ కామర్సే బాయ్ బర్తే నా శ్వాస బ్లడ్ ఆశే మా వంశం పీనాసే పీనాసే నంబర్ 1 పీనాసే నా మొగుడే నా మొగుడే నా మొగుడే నా మొగుడే నా మొగుడని చెప్తే నా మోషే సార్ చాలా బాగా పాడారు అమ్మాయి బాగా పాడేవమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు వేమన పద్యాలు ఎప్పుడైనా చదివారా? చదివాను సార్ కులము గలవాడు గోత్రము గలవాడు విద్య చేత విర్ర వీగువాడు పసిడి గలవాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. పసిడి అంటే మనకి బంగారం. ఒక 30-40 సంవత్సరాల కిందట యువతరాన్ని ప్రపంచాన్ని ఉర్రూతలు ఉపేసినటువంటి సినిమా మెకనాస్ గోల్డ్. దాంట్లో ఉండే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్, ఆ సౌండ్స్, ఆ గుర్రాలు, వాటిని మొత్తాన్ని కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించగలిగినటువంటి గొప్ప కళా కోవిదుడు మిమిక్రీ శ్రీనివాస్ గారు. పసిడి నుంచి మెకనాస్ గోల్డ్ దగ్గరకు వచ్చింది. అందులో కూడా గోల్డ్ ఉంది కదా. అయ్యా మీరు జొన్న విత్తుల వారు కాదు, స్వర్ణ విత్తుల వారు. మెకనాస్ గోల్డ్ చిత్రం నేను పుట్టక ముందు రిలీజ్ అయింది. అంటే దాదాపు 54 ఏళ్లకు ముందెప్పుడో రిలీజ్ అయింది. ఆ సినిమా మన తెలుగునాట ప్రచారం బాగా ప్రచారంలోకి రావడానికి, బహుళ ప్రాచుర్యంలోకి రావడానికి కారణం నేరళ వేణుమాధవ్ మా గురువు గారు.
ఉర్దూ మీడియంలో చదువుకుని నాయన మిమిక్రీ సర్వకళల సమ్మేళనం దీంట్లో ఎన్నో అంశాలు ఉంటాయి నాయన, అన్ని రకాల అంశాలు చేసినప్పుడు మాత్రమే మన ప్రేక్షకులను రంజింపజేయగలుగుతాం అని చెప్పారు పాపం. ఆయన ఉర్దూ మీడియం చదువుకుని హాలీవుడ్ సినిమాలో చెప్పారు మెకనాజ్ గోల్డ్. చెప్తే అది నాకు ఇన్స్పిరేషన్. తర్వాత మెకనాజ్ గోల్డ్ సినిమా చూసాం. మామూలుగా తుఫాను గాలంటే సా ష ష 3 అక్షరాలు కలిపి చెప్పాలి. అన్నా ఉండదు, అన్నా ఉండదు, అన్నా ఉండదు. 3 ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వస్తాయి. ఎలాగంటే అలా చెప్తేనే తుఫాను కాలం. ఈ తుఫాన్ అలా ఉండదు, ఎడారులు ఇసుక తుఫాన్. గుర్రం మీద అగ్రగ్రీ పెక్ హీరో మెకన్నా గుర్రం మీద వస్తుంటాడు. మన భారతీయ సినిమాల్లో గుర్రం ఎక్కడ పరిగెత్తినా ఒకటే, ఇసుకలో పరిగెత్తినా, రోడ్డు మీద పరిగెత్తినా, బురదలో పరిగెత్తినా, నేల మీద పరిగెత్తినా ఒకటే సౌండ్ వింటాం మనం కదా. ఒక 5-6 గుర్రాలు పరిగెత్తి బీట్ మారుతుంది అంతే. ఇంతకు మించి మన వాళ్ళు వేరియేషన్ చూపిస్తారు. మెకనాజ్ కూడా సినిమాలో అంటే గ్రాఫిక్స్ లేని రోజుల్లో, ఇంత డిజిటల్ రికార్డింగ్ లేని రోజుల్లో వాళ్ళు అద్భుతమైన టెక్నిక్ ఉపయోగించారు. గుర్రం ఇసుకలో పరిగెత్తినట్టు మనం ఫీల్ అవుతాం. ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, అతను షూట్ చేస్తాడు గ్రెగరీ పెక్కని, తప్పించుకుంటాడు. ఇలా ఉంటుంది. అందులో మామూలుగా ఒకసారి అక్కడ రివర్బరేషన్ ఉంటుంది అన్నమాట. పక్క నుంచి చూసి ఓల్డ్ మ్యాన్ కింద పడతాడు. ఆయన దగ్గరికి వెళ్తారు. I know you're Mekana, Marshal Mekana. You're done. Why do you come out to the desert? There are some gold mines in the desert. Don't go there because there's some spare in those mines. They'll kill you. I don't know. I've come to say the spares are not for the mines. If you go there, the spares will kill you. How? Old man చనిపోతాడు. గుర్రాలు పరిగెత్తుడు. అక్కడి నుంచి అది భూకంపం వచ్చినా, ఉరుములు వచ్చినా మనకు ఒకటే ధ్వని. ఇలా పరిగెడుతూ ఉంటాయి. మీరు ఒక నర్తకి నాట్యం చేస్తున్నప్పుడు ఆమె అందెలు తెగి, అందెలు కాలికి ఉండి మోగుతున్నప్పుడు ఎలా ఉన్నాయి, అందెలు తెగిన తర్వాత ఆ తెగినప్పుడు శబ్దం ఎలా వచ్చింది, చివరికి ఒక అందె దొర్లుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అందె ఒక్క చిరు సవ్వడి ఎలా ఉన్నది అనేది ఒకసారి చెప్పారండి. నేను అంటే చెప్పిన పద్ధతి అది కాదు. అవునవునవును. మామూలుగా నడుస్తుంటుంది ఒక అమ్మాయి, ఒకడొచ్చి తలుపు కొడతాడు, లోపల నుంచి ఎవరు వస్తున్నారు. మనకి ఎలా తెలుస్తుంది? సినిమాల్లో సౌండ్ కూడా పోస్ట్ చేసి ఆ ఫీల్ క్రియేట్ చేస్తారు. వస్తుంది, తలుపు తీస్తుంది, లోపలికి వెళ్తారు, డోర్ క్లోజ్ చేస్తారు. షోలే సినిమాలో సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ముగ్గురు ట్రైన్లో వెళ్తుంటారు. గబ్బర్ సింగ్ మనుషులు ఆయన గుర్రాల మీద వెంబడిస్తారు. అప్పుడు 2 సౌండ్స్ కలిపి వినిపించారు. ఎలా వినిపించారు? ట్రైన్ వెళ్తుంది బాగా ఫాస్ట్గా, ఇలా ఉంటుంది కదా. గుర్రం బయట పరిగెడితే మనం వింటే ఇంతకుమించి ఉండదు. కానీ మా సినిమాల్లో ఇలా, కానీ ఇలా ఉంటుంది. షోలో సినిమాలో వినిపించారు 2 సమానంగా. ట్రైన్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది, గుర్రాలు 2 ఒకేసారి.
3 సౌండ్స్ ఒకేసారి చెప్పొచ్చు. మన తెలుగు సినిమాల్లో 3 సౌండ్స్ వినిపిస్తారు. ట్రైను, గుర్రం, కారు. మామూలుగా కారు చెబితే ఇలా చెప్పొచ్చు, కానీ ఇక్కడ 3 చెప్పేటప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇలా 3 సౌండ్లు చెప్పచ్చు. చాలా సంతోషం, బాగుంది. కృష్ణగారి పాట చాలా బాగుంది. ఓహో టీం నుంచి అరుణ్ పర్ఫామ్ చేయబోతున్నాడు. అతని పాట్ అరే అదేంటి ఏమిటో అతని గురించి చెప్తుంటేనే అర్థం కావట్లేదు. అతను ఎంచుకున్న పాట అయితే నువ్వుంటే నా జతగా, బట్ అతను పాడుతున్నాడు. ప్లీజ్ వాచ్ ఇట్. నేను రోడ్ల మీద పడిపోతా, తాగితే నా అంతటోడు లేడంట, తాగినంకెవడైతే దంట, బూతులు తిట్టేస్తా, మందే మనకు అమృతమే, తాగితే ఉంటుంది మనసుకు సుఖమే. మందుంటే నా జతగా నేను ఊపిరిగా, 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 వీరైనా విస్తైనా ఏదైనా తాగేస్తా, తక్కువే కొంచెమైనా కళ్ళు మూసుకొని మింగేస్తా, మందుంటే రోజంతా మైకంలో నేనుంటా, మందులేని లోకంలో మైండ్ బ్లాక్ అయిపోతుంటా, మందుంటే నా జతగా. మందుకి మంచి ఏదంటే చికెను మటను తెప్పిస్తా, పొద్దున్నుండి స్టార్ట్ చేస్తే ఒత్తికరాకా పోతా, కోసి పడుకుంటే పొద్దుగల పనికి నేలేస్తా, లేచిన గాంగ పర్ఫెక్ట్ అంటూ మళ్ళీ మందే సురు చేస్తా, మందు లేని జన్మ మనకు వద్దురా, మందులోనే ఉంది స్వర్గానికి నిచ్చాను, మందు కొడితేనే మనతోడు లేడురా, మందు దిగితే మనకి ఏం వ్యాధి ఉండదురా, మందుంటే నా జతగా నేను ఊపిరిగా, మందుంటే నా జతగా నేను
ఎక్స్క్యూజ్ మీ బాబు, మీరు ఇక్కడ రండి బాబు. వాట్ సినిమా సార్ చెప్పండి. హౌ డి యూ పెర్ఫార్మ్? పాడు మరి ఏం పాడారు నాకు అర్థం కాదు. అందుకని మందు కొట్టినాడికి ఏమర్థం అవుతుంది? బాగుంది బాగుంది. పాడడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుంది. వేషం అంతా బాగుంది. అంటే చతుర్విధాభినయంలో ఆహార్యం ఒకటి, ఇది ఆహార్యం. కాస్త సాత్వికం కూడా యాడ్ చేస్తుంటే అద్భుతంగా ఉండేది. హవెవర్ యు డిడ్ వెల్, అద్భుతంగా ఉంది. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దానివల్ల ఎలా తయారవుతారో ఈ క్యారెక్టర్ ద్వారా చూపించారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. వినోద్ గారు, నీది రాక్షస కంఠస్వరం. నువ్వు మొట్టమొదట పాడినటువంటి 2 చరణాలు, తర్వాత పల్లవి కొంచెం తగ్గింది, కానీ ఆ 2 నువ్వు అసలు ఒక రాక్షసుడు, కేవలం తాగటం కోసమే పుట్టినవాడు. నువ్వు పాడిన విధానంకి మమ్మల్ని చేత్తో చప్పట్లు కొట్టకూడదు, నీ కొమ్ములు 2 పీకి వాటితో కొట్టాలి అనిపించింది. చాలా 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 బాగుంది నీ కంఠస్వరం. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆహా టీం నుంచి వినాయక్ రాబోతున్నాడు. ఎగిరిపోతా ఎగిరిపోతా అంటున్నాడు. లెట్స్ సీ. వెల్కమ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సా నిరి సని ద ప గరి స సినిమ సినిమ అయిన కాడికి ఆస్తులు అమ్మి, పెళ్ళం మెడలో పుస్తలు అమ్మి, టాపు డైరెక్టరు మాటే నమ్మి, కొత్త రైటరు కథనే నమ్మి, అప్కమింగు హీరోనే నమ్మి, బాంబే హీరోయిన్నే నమ్మి, ఫ్రెండును నమ్మి, ట్రెండును నమ్మి, ఫైనాన్షియరు మాటే నమ్మి, మ్యూజిక్ నమ్మి, లాజిక్ నమ్మి, సాటిలైట్ నమ్మి, సినిమా తీసేసా. ఒరే తమ్ముడు ఏమంటా? హిట్ అయితే హిట్ అయితేరా, హిట్ అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే కొంప కొల్లేరవుతుంది. హిట్ అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే కొంప కొల్లేరవుతుంది. పప్పర 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 బాబా, పప్పర పప్పర బాబా, పప్పర 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 బాబా, పప్పర బా పప్పర బా. రోజు హీరో లేటు, హోయ్ 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 హోయ్, ఎదురాడికే రైటు, హోయ్ 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 హోయ్. డైరెక్టరుకే బీపీ, నాకు పెడతాడేమో టోపీ. చికెను మెటను ఉండాలి మేను, లేట్ అయ్యిందో ఊరుకోరు సెకను. కెమెరామెన్ను రూముకు వైను, డాన్స్ మాస్టర్కు పీతా ప్రాన్స్. మూవీ కోసం బేబీ నాకే ముక్కలు వదిలేసా. ఒరే తమ్ముడు హిట్టు అయితే హిట్టు అయితే హిట్టు అయితే ఎంత బాగుంటుంది. అది హిట్టు అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. పప్పర 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 బాబా, పప్పర పప్పర బాబా, పప్పర 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 బాబా, పప్పర బా పప్పర బా. హిట్ అవ్వాలంటే ఒక పరిస్థితిలో అవ్వాలని చాలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చూపించిన సినిమా అక్కడ ఎలా ఉందో చూద్దాం, తర్వాత రిజల్ట్ అర్థమైపోతుంది. జొన్నవతులు గారు, సినిమా నిర్మాతల కష్టాలన్నీ కూడా దీంట్లో చాలా చక్కగా రాశాడు, సరదాగా. దీంట్లో వెనకాల ఒక విషాదం కూడా ఉంది. మంచి హాస్య చిత్రం కోసం అని చెప్పి తీసినటువంటి నిర్మాతకి ఇట్లాంటి కష్టాలన్నీ ఎదురవుతాయి. నిజంగా హాస్య చిత్రం నిజంగా పండి హాస్యం ప్రజలందరికీ ఆనందాన్ని ఇస్తే నిజంగా అతని జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే హాస్య చిత్రం అనేక కారణాల వల్ల, అంటే ఆ కారణాలన్నీ కూడా ఎన్ని రకాలుగా సినిమా ఫెయిల్ అవుతుందో ఎవడు చెప్పలేడు. అది ఎన్నో ఉంటాయి, అవన్నీ దీంట్లో చెప్పలా. అట్లా ఒకవేళ ఏదన్నా కారణం వల్ల కనుక అది ఇబ్బంది అయితే నిజంగా నేను ఇంత బాధపడాల్సి వస్తుంది. సరదాగా ఉంది, బాగుంది, బాగుంది. ఈ పాట నిర్మాతలకి ఖేదం, ప్రేక్షకులకి మోదం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.
ఈరోజు మీతో ఇప్పటివరకు మాట్లాడాము, మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాను సార్. నా ఫ్రెండ్సా? నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వాళ్ళంతా నా ఫ్రెండ్సే కదా. మీ మాట విని మీ ఫ్రెండ్స్. ఓ ఇప్పుడు అర్థమైంది. అంటే వెంట్రులాక్విజం గురించి అడుగుతున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అసలు వెంట్రులాక్విజం ఎలా ఉంటుంది? వెంట్రులాక్విజం బొమ్మతో మాట్లాడించడమేనా అని ఒక అనుమానం. ఉదాహరణకి ఎలా కలుగుతుంది? భ్రమ కలిగించడం ప్రధానం తప్ప బొమ్మతో మాట్లాడించడం కాదు. నోరు మూసుకుని మాట్లాడించడం కూడా ప్రధానం కాదు. ఉదాహరణకి నోరు మూసుకుని అంటే, హలో నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను, ఇట్లా మొత్తం మూసుకుని మాట్లాడుతున్నారు. ఇంకా డౌట్ ఉంటే అందరికీ నమస్కారం, ముఖ్యంగా జొన్నగుచ్చిన రామలింగేశ్వరరావు గారికి కూడా నా కృతజ్ఞతలు, ఇలా మొత్తం మాట్లాడచ్చు. దీంట్లో అక్షరధ్వనులు కొన్ని పాప బాబ మా మన పెదవుల సహాయంతో, పెదవులు కలపకుండా కదపకుండా ఉత్పత్తి చేయలేని ధ్వనులు అక్షరధ్వనులు, వాటిని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. దీంట్లో భ్రమ కలిగించడం ప్రధానం. నోరు మూసుకుని మాట్లాడటం కాదు, బొమ్మతో కాదు. ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక డిఫరెంట్ వాయిస్ ని యూజ్ చేస్తాను. హలో, యా, ఓకే, యా, నువ్వు బయటికి రా, రంగంటావా? ఎస్, ఓకే, యా, నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఉండు. ఏంటి? నువ్వు అక్కడే ఉండు. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, యా, నువ్వు మాట్లాడకు, ఓకే, నువ్వు అలాగే ఉండు. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, హలో, బయటికి రా, రానా? ఓకే, ఎస్, ఇక్కడ ఉండు. ఎస్, రైట్, యా, రైట్, ఆర్ యు దేర్? యా, రైట్. ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, హలో, ఎస్, యా, జేబులో ఉండు. ఎస్, రైట్, యా, ఓకే, ఎస్, రైట్, యా, రైట్. ఇప్పుడు ఈ వాయిస్ ఈ వాయిస్ ఈ వాయిస్ ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, హలో, బయటికి రా, రంగంటావా? రా, వస్తున్నా, ఓ ఇక్కడ ఉండు. ఎస్. ఇప్పుడు 4 వాయిసెస్ ఉన్నాయి. ఇందులో ఏ వాయిస్కి ఏది సూట్ అవుతుందో ఆ బొమ్మలో తీసుకుని ఆ బొమ్మకు ఆ వాయిస్ ఇచ్చి మాట్లాడాలి. అంతే తప్ప అన్ని బొమ్మలకి అన్ని వాయిస్ ఇస్తే కుదరదు. ఉదాహరణకి నా దగ్గర ఒక బొమ్మను తీసుకుంటాను. ఇప్పుడు నా భుజం మీద ఉన్న వాయిస్ని ఇస్తాను, తీసుకో. ఇట్ కెనాట్ స్పీక్. ఇది మాట్లాడలేదు, ఎందుకంటే దానికి వాయిస్ ఉండదు కదా, బొమ్మలకి వాయిస్ ఉండదు కదా. రైట్, ఓకే, కమా, తీసుకో, నా భుజం మీద ఉంది. ఓకే, నువ్వు ఆ నోట్లోకి వెళ్ళిపో. ఓకే, ఓకే, రైట్. ఎక్కడున్నావు? మనం ఈటీవీ కార్యక్రమం ఆహా ఈహి ఓహోలో ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఉంది చెప్పు. ఏం చేస్తున్నారు? పేరడీ చేస్తున్నారు. ఓ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు రాసిందా? ఆయన చేపట్టింది అర్ధాశ్రయ పేరడీ మాత్రమే. అది పునాదిగా తీసుకుంటే ఆ విజయవాడ నుంచి వచ్చిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒకటి చేపట్టారు. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కూడా వాళ్ళు పాడుతున్నారు, రాస్తున్నారు. ఓహో, అంటే ఏం చేస్తున్నారు అంటే, ఏదైనా ఒక మాట ఉంటే, ఏదైనా ఒక వాక్యం ఉంటే దాన్ని వ్యంగ్యంగా ఇంకొక అర్థం వచ్చేలా చెప్తారు. అంటే నాకు అర్థం కావాలా, నువ్వు ఇప్పుడు పని చేయి, నెక్స్ట్ పాడేవాళ్ళది విను, అప్పుడు నీకు అర్థం అవుతుంది. అంటే ఒరిజినల్ పాట ఏంటో చెప్తారు, ఆ తర్వాత ఇది విను, అంటే వీళ్ళు పాడింది వింటే అప్పుడు పేరడీ ఏంటో తెలుస్తుంది. అంటున్నా అంతే. సూపర్. ఓకే, వెయిట్ చేయండి మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి. ఓకేనా? ఓకేనా? ఐఎమ్ రెడీ. ఓకే, రైట్. ఓహో టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ శివప్రియ ఎగిరి తంతే ఎలా ఉంటుందో పాడి చూపించబోతోంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, నీకు బాజా బడితే పూజా పడేసి కుమ్మేసి తినక తినకుతా నరకముని లాకి తన్నుతా నోరు విప్పితే అబద్ధాలురా, డొంక తిరుగుడు మాటలేనురా, నక్క వండరవు జిత్తుగాడురా, మాటకు చేతకు పోలికేదిరా, పుకారు కంటే స్పీడు వీడురా, చికారు గెలిచే వెళ్ళపోకురా, వేలికి వేస్తే కాలికి వేసి మనిషికి మనిషికి పుల్లే పెట్టి సంసారాలే కూల్చేసేటి పాముడు వాగే వీడిని పట్టుకొని ఏం చేస్తావాకయా ఎగిరితంతే ఎంత బాగుంటుంది, ఎగిరితంతే ఎంత బాగుంటుంది.
ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది అదిగో పులి అన్నావో హోయ్ 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 ఇదిగో తోకంటాడు హోయ్ 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 బొంకుడు గుండదు జంకు ఆడింటి పేరే లింకు ఎదిరింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెనకింటోళ్ళు పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు వెనకింటోళ్ళు అంతా కలిసి మూకుమ్మడిగా దిగబడి ఎగబడి కలబడి మీద పడే ఏం చేస్తావాకయ్యా ఎగిరిదంతే ఎంత బాగుంటుంది ఎగిరిదంతే ఎంత బాగుంటుంది ప్రేమించానన్నాడు హోయ్ 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 చూద్దాంలే అన్నాను హోయ్ 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 బాగారిచ్చన్నాడు ఓకేలే అన్నాను చూపించాడు ఎంక్వైరీలో రెంట్ హౌస్ ఉందన్నాడు సాఫ్ట్వేర్ జాబు ఎంక్వైరీలో అండర్వేర్ షాపు నేనే లక్కీ పెళ్లికి ముందే తెలిసెను గనుక బతికిపోయానే అయితే ఏంటంట ఎగిరితంతే 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 ఎంత బాగుంటుంది పిన్ని ఎగిరితంతే ఎంత బాగుంటుంది తీలు అట్ల కాడతో పెట్టమంటావా ఏంటది వాత వద్దు ఈ ఇనుప చువతో పెట్టమంటావా వాత వద్దమ్మా వద్దు వీధి నోరా తాటి మట్ట నన్ను ట్రాపు చేద్దామనుకున్నావా అబ్బాయి లేదే లేదు అమ్మా లాగి వద్దు. లాగి వద్దు. లాగి అమ్మ వద్దు. లాగి వద్దు. లాగి 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 లాగితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే 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 బాగుంటుంది 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 బాగుంటుంది ఎగిరి 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 ఎగిరితంతే 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 ఎంత బాగుంటుంది విన్ని ఎగిరితంతే ఎంత బాగుంటుంది విన్ని గుంజిరంతే ఎంత బాగుంటుంది అబ్బా తన్నేసావులేవో అక్క ఏ అక్క అంత కోపం కోపం ఏం లేదు కోపం ఏం లేదా న్యాచురల్ ఫీలే అంత అయ్యో నమస్తే అక్క థ్యాంక్ యూ సో మరి తాతగారిని అడుగుదాం ఫస్ట్ తాతగారు ఎలా అనిపించింది మీకు మంచి జోష్ వచ్చింది. ఎందుకంటే మా వాడు కన్యాశుల్కానికి వరకట్నానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన రోజు నుంచి ఉన్నాడు కదా, అందుకని చూశాడు. సో ఒకప్పుడున్న పద్ధతే బాగుండేది, పెళ్ళిళ్ళ పేర వెళ్ళి అన్ని కనుక్కుని చెప్పేవాడు. దాంట్లో అబద్ధాలు ఉండొచ్చు కానీ మరి ఇంత ఆన్లైన్ మోసాల్లో ఉండవు అంతే కదా. అందుకే నీ గురించి నేను చెప్తున్నాను, నాకు ఎన్నో చెప్పావు, రోజు రాత్రంతా ఇదే చెప్తావు కదా. చక్కగా ఉండాలి, గొడవలు పడద్దు, పెద్దవాడిని గౌరవించాలి. తాతగారికి పెళ్ళయిందా? కాగలేదు. నేను కట్నం తీసుకోవాలంటే నాకు ఏదో లోకం ఉందని
అంగై నగరికలే ఆ రోజుల్లో. ఇప్పుడు అలా ఏం లేదు. కట్నం తీసుకుంటారంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఆ రోజులన్నీ మారాయి. అసలు రూపాయి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. కట్నం తీసుకున్నవాడు గాడిద అని ప్రచారం చేయాల్సిన రోజులు వస్తున్నాయి. యు ఆర్ రైట్ మై డియర్ ఫ్రెండ్. ఓ థ్యాంక్ యూ తాత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చాలా బాగా పాడామా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు గారు. నువ్వు కనుక ఎగిరి తంతే అసలు మామూలుగా లేదు. అసలు ఎన్ని ఎగిరెగిరి 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 అసలు ఎన్ని రకాలుగా అసలు సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్. మంచి ఎక్స్ప్రెషన్స్ తో పాడావు, ఫీల్ అయ్యేలా చేసావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నౌ ఇట్స్ టైమ్ టు నో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది. సో తెలుసుకునే ముందు లెట్స్ కాల్ అప్ ఆన్ బోత్ ద టీమ్స్, ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్. వెల్కమ్ ఆన్ ద స్టేజ్. అలాగే రిజల్ట్ ని అనౌన్స్ చేయడానికి మన జడ్జెస్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ప్రథమ విజేత శివప్రియ. ఎగిరితంతే ఎంత బాగుంటుంది, ఎగిరితంతే ఎంత బాగుంటుంది. అలాగే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్, ఆనర్ టు హ్యావ్ యూ ఆన్ ఆ షో. సో మీరు ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద షో. అలాగే తాతగారితో కూడా అందరూ కాగా చేశారు, కానీ ఒక్కళ్ళకే క్రైజ్ ఇవ్వాలి. కరెక్ట్, అందుకనే కదా చెప్పేది. నా అభిప్రాయం కూడా ఈ అంగయ్య గారు అరిచిపోయా, వయసు కరిగింది కదా. అమ్మాయి పేరు శివప్రియ. ఆ అంగయ్యకే వస్తుంది, ఎందుకంటే ఎక్కడ చిన్న లాక్స్ లేదు. ఓకే, చిన్న ల్యాబ్స్ లేకుండా అంటే క్లారిటీ ఉంది, అండర్స్టాండబిలిటీ, ఆడిబిలిటీ, క్లారిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఆ మిగతా అందరికంటే ఒక్క 10 పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఆ అమ్మాయికి అందుకని ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. ఓహ్, కరెక్ట్ చెప్పావు. రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద పార్టిసిపెంట్స్. ఎందుకంటే ఇది ఒక కొత్త ఉరవడి. పాటలు పాడడం వేరు, పేరడీలు రూపొందించుకుని పాడడం వేరు. ఇక ముందు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఈ కార్యక్రమం ద్వారా పేరడీ పాటలు ఉన్నాయా, దానికి కూడా మేము పిలుచుకుంటామని చెప్తే కొంతమంది బోల్డంతమంది కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది. రంగస్థలం మీద కూడా రాణించవచ్చు. ఇది ఒక ఉపాధి కార్యక్రమంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సో మరి ఇదండి ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుంటుంది ఆహా ఈహి ఓహో. నూరు విప్పితే అబద్ధాలురా, డొంక తిరుగుడు మాటలేనులా, నక్క బండరవు జిత్తుగాడురా, మాటకు చేతకు పోలికే